భారతదేశానికి చెందిన దురంధరులు 2019లో జరిగిన పుల్వామా దాడి యొక్క కర్త కర్మ క్రియ మాస్టర్ మైండ్ అయిన డాక్టర్ అర్జుమాంద్ ధార్ అలియాస్ హంజా బుర్హాన్ను లేపేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ముజఫరాబాద్లో నిన్న ప్రైవేట్ కాలేజ్లో పాఠాలు చెప్పి బయటకు వచ్చాడు హంజా బుర్హాన్. 3 బైక్స్లో 7 మంది గుర్తు తెలియని వ్యక్తులు కారును ఆపి కారు లోపల కూర్చున్న హంజాపై పాయింట్ బ్లాంక్లో కాల్చారు. 3 బుల్లెట్స్ తలలో దిగాయి. హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్లోనే హంజా ప్రాణాలు వదిలాడు. ఈ హత్య మేమే చేశాము అని చెప్పి లారెన్స్ బిష్నోయ్ మనిషి సౌత్ ఏషియా నార్త్ అమెరికా కార్టల్ను మేనేజ్ చేసే టైసన్ బిష్నోయ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఈ మొత్తం ఇష్యూలో ట్విస్ట్ ఇదే. టైసన్ బిష్నోయ్ ఏమంటాడు అంటే, భారత్లో ఉగ్రవాదం చేసే లేదా భారత్లో డ్రగ్స్ స్మగుల్ చేసే వారి యొక్క లిస్ట్ మా దగ్గర ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా జరుగుతాయని చెప్పి హెచ్చరించాడు. అసలు హంజా బుర్హాన్ బిష్నోయ్ గ్యాంగ్ రాడర్లో ఎలా వచ్చాడు? హంజా బుర్హాన్కు బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీకు మధ్య ఉన్న లింక్స్ ఏంటి? హంజా బుర్హాన్ 2019 పుల్వామా దాడి యొక్క ప్లానింగ్ ఎలా చేశాడు అనేది చెప్తా. వీడియోలో ఎన్నో లూజ్ ఎండ్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా, డాట్స్ను కూడా కనెక్ట్ చేస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హంజా బుర్హాన్ అసలు పేరు అర్జుమాంద్ గుల్జార్ ధార్. యాక్చువల్లీ ఇతను భారతదేశానికి చెందిన జమ్మూ కాశ్మీర్ పుల్వామా డిస్టిక్ రత్నీపురా అనే గ్రామానికి చెందినవాడు. పుల్వామాలోనే పుట్టి పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడి లోకల్ ఏరియాస్ జియోగ్రఫీ గురించి మంచి పట్టున్న వ్యక్తి. 2019 కంటే ముందు అంటే 2017లో ధార్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు వెళ్ళాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ స్థాపించిన అల్ బదర్ టెర్రర్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. అల్ బదర్ గ్రూప్ అనేది యాక్చువల్లీ 1971 యుద్ధంలో జమాతే ఇస్లామీ స్థాపించిన పారామిలిటరీ గ్రూప్. ఇది 1971లో ఇండియా అండ్ షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క ఆర్మీ కలిసి వెస్ట్ పాకిస్తాన్పై అంటే పాకిస్తాన్ ఆర్మీపై తిరుగుబాటు చేశారు. ఆ టైంలో బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ అంటే రజాకారులందరూ పాకిస్తాన్ ఆర్మీతో చేతులు కలిపి బంగ్లాదేశ్ ఉద్యమకారులకు ఇండియాకు వ్యతిరేకంగా గొడవ చేశారు. యుద్ధం ఓడిపోయిన తర్వాత ఇదే జమాతే ఇస్లామీ మెంబర్స్ పాకిస్తాన్కు వెళ్ళి సెటిల్ అయ్యారు. మొహమ్మద్ యూనిస్ ఇంటరిమ్ లీడర్ అయిన తర్వాత షేక్ హసీనాను గెంటేసిన తర్వాత ఇదే జమాతే ఇస్లామీ మళ్ళీ బంగ్లాదేశ్లో యాక్టివేట్ అయింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచారు, బాగానే సీట్స్ తెచ్చుకున్నారు, అపోజిషన్ పార్టీగా కూర్చున్నారు జమాతే ఇస్లామీ మెంబర్స్. ఈ జమాతే ఇస్లామీ స్థాపించిన అల్ బదర్ టెర్రర్ గ్రూప్ 1999 వరకు హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే పాక్ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసింది. ఆ తర్వాత కాశ్మీర్ కోసం స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఉండాలి, ఒక ఉగ్రవాద సంస్థ ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ ఐఎస్ఐ అల్ బదర్ టెర్రర్ గ్రూప్ను సపరేట్ ఎంటిటీగా మార్చి ఈ గ్రూప్ను కాశ్మీర్లో ఉగ్రవాదం చేయడానికి ఉసిగల్పారు. ఈ గ్రూప్లో ధార్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హంజా బుర్హాన్గా పేరు మార్చుకున్నాడు. యాక్చువల్లీ అర్జుమాంద్ ధార్ ఎంబీబీఎస్ చదువుకున్నాడు. ఇతను ఒక డాక్టర్. 2017లో పీఓకేకు వెళ్ళి అల్ బదర్ టెర్రర్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. మెల్లిగా అల్ బదర్ గ్రూప్కు ఆపరేషన్ కమాండర్ అయ్యాడు. హంజా బుర్హాన్కు ఐఎస్ఐ ఇచ్చిన పనేంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చేయమని ఆదేశించారు. అది కూడా 2019 ఎన్నికలకు ముందు ఎగ్జిక్యూట్ చేయాలనే డెడ్లైన్ ఇచ్చారు. బుర్హాన్కు పుల్వామా డిస్ట్రిక్ట్స్ యొక్క జియోగ్రఫీ బాగా తెలుసు, ఇక్కడి లోకల్ ప్రజలు బాగా తెలుసు. కాబట్టి బుర్హాన్ పీఓకే నుండి డిటోనేటర్స్, జిలాటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్ డివైజెస్, టైమర్స్ను పుల్వామాకు సీక్రెట్గా తరలించాడు. ఒకే ఇంట్లో అన్ని వస్తువులు దాచకుండా వేరువేరు ఇళ్లకు తరలించాడు. అత్తింటికి టైమర్స్ పంపాడు, బాబాయ్ ఇంటికి ఎక్స్ప్లోజివ్స్ను పంపాడు అనమాట. పుల్వామా డిస్ట్రిక్ట్స్లో ఉన్న తమ బంధుమిత్రుల ఇళ్లకు ఎక్స్ప్లోజివ్స్ను ఫస్ట్ సరఫరా చేశాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓవర్ గ్రోన్ వర్కర్స్ ఉంటారు, అంటే వీళ్ళనే 0.5 గాళ్ళు అంటారు. 0.5 అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇండియాలో ఉంటూ ఇండియాది తింటూ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ ద్వారా చదువుకుంటూ ఇండియాలో ఫ్రీ స్కీమ్స్ను పొందుతూ రేషన్ కార్డులు పెట్టుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా కోసం పనిచేసే వాళ్ళందరినీ 0.5 గాళ్ళు అంటారు. జమ్మూ కాశ్మీర్లో 0.5 గాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూసుకోండి, ఏప్రిల్ 2025లో పెహల్గాం దాడి జరిగినప్పుడు ఆ పార్క్లో జిప్పింగ్, సైక్లింగ్ చేసేవారు క్యాజువల్గా నిలబడ్డారు. పెహల్గాం ఉగ్రవాదులకు 15 రోజులు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళే ఓవర్ గ్రోన్ వర్కర్స్ అనమాట. పుల్వామా దాడి చేయడానికి ఆదిల్ అహ్మద్ దార్ అనే సేమ్ కమ్యూనిటీకు ఆర్ క్యాస్ట్కు చెందిన వ్యక్తిని అర్జుమాంద్ ధార్ అలియాస్ హంజా బుర్హాన్ సెలెక్ట్ చేశాడు. ఆదిల్ అహ్మద్ దార్ కుర్రాడు, 20-21 ఏళ్ళ కుర్రాడు, ఏమీ తెలియదు.
సోషల్ మీడియా ద్వారా ప్రాపగండా వీడియోస్ను పంపి ఆదిల్ అహ్మద్ దార్ బ్రెయిన్ను వాష్ చేశాడు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఆదిల్ అహ్మద్ దార్ను ఫ్యామిలీ నుండి దూరం చేశారు, పీఓకేకు పంపారు. పీఓకేలో ఆదిల్ దార్ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ జమ్మూ కాశ్మీర్కు తిరిగి వచ్చాడు. హంజా బుర్హాన్ రత్నీపురా పుల్వామా డిస్టిక్కు చెందినవాడు. ఆదిల్ అహ్మద్ దార్ కూడా పక్కనే కాకాపూర్ అనే గ్రామానికి చెందినవాడు అనమాట. ఫిబ్రవరి 14, 2019 డేట్ ఫిక్స్ అయింది. మారుతి సుజుకి ఈకో మినీ వ్యాన్ యొక్క బోనెట్ లో 250 kgs మల్టిపుల్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ 40 kgs RDX ను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అమర్చారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ ను సమకూర్చింది హంజా బుర్హానే. ఫిబ్రవరి 14 75 కాన్వాయ్స్, దాదాపు 2500 CRPF జవాన్లు జమ్మూ నుండి శ్రీనగర్ వైపు పయనమయ్యారు. పుల్వామా డిస్టిక్ అవంతిపురా అనే ఒక ఏరియాలో హైవే మధ్యలో మీరు చూసుకుంటే సర్వీస్ రోడ్లు ఉంటాయి కదా, సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర బండ్లు వెళ్తూ ఉన్నప్పుడు ఆదిల్ అహ్మద్ దార్ ఈ వ్యాన్ తీసుకెళ్లి అడ్డంగా గుద్దాడు. 40 మంది CRPF జవాన్లు స్పాట్లోనే చనిపోయారు. దురందర్ మూవీలో SP చౌదరి అస్లాంను పార్ట్ 2లో ఎలాగైతే ఆ బలోచ్ కుర్రాడు కార్ ద్వారా బాంబుతో పెలుస్తాడు కదా, సేమ్ అదే కట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఫిబ్రవరి 14 పుల్వామా దాడి కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఈ అటాక్ చేయించింది ఒకప్పుడు పుల్వామా డిస్టిక్. పుల్వామా వీధుల్లో పుట్టి పెరిగి ఇండియన్ ట్యాక్స్ పేయర్ డబ్బుతో MBBS కంప్లీట్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ను పొంది మనకే వెన్నుపోటు పొడిచి పీఓకేకు వెళ్ళి ఉగ్రవాదం చేసిన అర్జుమాంద్ గుల్జార్ ధార్ అలియాస్ హంజా బుర్హానే దీనికన్నిటికీ మాస్టర్ మైండ్. ఈ సేమ్ డాక్టర్ హంజా బుర్హాన్ను నిన్న గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. హంజా బుర్హాన్ కు లారెన్స్ బిష్నోయ్ మనుషులకు మధ్య ఉన్న లింక్ ఏంటి అంటే, పుల్వామా అటాక్ ను సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసి హంజా బుర్హాన్, సోకాల్ డాక్టర్ బుర్హాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్ నగరంలో గోజ్రా అనే ఏరియాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో టీచర్గా చేరాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ అయ్యాడు. అల్ బదర్ టాప్ ఆఫీషియల్స్తో కలిసి డబ్బుల కోసం ఆఫ్ఘనిస్తాన్ నుండి హెరాయిన్ అండ్ వైట్ పౌడర్ మత్తు పదార్థాలను ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. కాశ్మీర్లో బుర్కా కొరియర్స్ ఉంటారండి. బుర్కా కొరియర్స్ అంటే బుర్కా లోపల వస్తువులను దాచిపెట్టి స్మగుల్ చేసే కొరియర్ గ్యాంగ్ ఉంటుంది. NIA రంగంలో దిగి హవాలా నెట్వర్క్స్ను టైట్ చేసింది. కాశ్మీర్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం కష్టం అవ్వడంతో డ్రోన్స్ ద్వారా వైట్ పౌడర్ను స్మగుల్ చేయడం మొదలుపెట్టాడు హంజా బుర్హాన్. దీని తర్వాత హంజా బుర్హాన్ డ్రోన్స్ ద్వారా పంజాబ్, రాజస్థాన్లో డ్రగ్స్ను పంపడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ అమ్మి వచ్చిన డబ్బుతో యుద్ధ ఆయుధాలను కొని ఇండియాపై ఉగ్ర కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు. లారెన్స్ బిష్నోయ్ మనుషుల్లో కొంతమంది, అందరూ కాదు, మేబీ లారెన్స్ బిష్నోయ్కు తెలియకుండా చేస్తూ ఉండవచ్చు, బట్ కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు. బిష్నోయ్ కార్టల్ వర్సెస్ అల్ బదర్ కార్టల్ మధ్య గ్యాంగ్ వార్స్లో హంజా బుర్హాన్ను బిష్నోయ్ మనుషులే లేపేసి ఉండవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది. కిరాణా కొట్టులో కూడా ఒకే వీధిలో 2 కొట్లు ఉంటే 2 కొట్ల యజమానులు కొట్టుకు చేస్తారు. హంజా బుర్హాన్ డ్రగ్ కార్టల్ నెట్వర్క్ పంజాబ్లో విత్ హెల్ప్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ, పాక్ ISI ఎక్కువగా బిజినెస్ చేయడం చూసి సౌత్ అమెరికా, సౌత్ ఏషియాలో ఈ బిజినెస్ ను డామినేట్ చేస్తూ ఉండాలి. దీని కారణంగా బిష్నోయ్ మనుషుల కార్టల్ కు అండ్ అల్ బదర్ కార్టల్ కు మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. మన NIA మన నిఘా వర్గాలు ఆపరేషన్ గ్లోబల్ హంట్ అని చెప్పి ఇండియాలో డ్రగ్స్ స్మగల్ చేసే కార్టల్స్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈ టైసన్ బిష్నోయ్ ఏమని పోస్ట్ పెట్టాడు అంటే, యాక్చువల్లీ ఇండియాలో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది మేము కాదు, హంజా బుర్హాన్ మనుషులే ఇదంతా చేస్తున్నారు. మేము భరత మాత ముద్దు బిడ్డలం, ఇండియన్ యువతను పాడు చేసినందుకు బుర్హాన్ను చంపేశాము అని చెప్పి టైసన్ బిష్నోయ్ మనుషులు క్లెయిమ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత సౌత్ 24 పర్గనా సోకాల్డ్ డైమండ్ హార్బర్కు కింగ్ పిన్ అయిన తనను తాను పుష్ప అని చెప్పుకు తిరిగే జహంగీర్ ఖాన్ భయపడ్డాడు. ఫాల్తా ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయలేదు. మే 21 రోజు రీఎలక్షన్స్ జరిగాయి కదా, రీఎలక్షన్స్లో జహంగీర్ ఖాన్ కంటెస్టే చేయలేదు. మేబీ జహంగీర్ ఖాన్ ద్వారా మన జమాతే ఇస్లామీ యొక్క అసెట్స్ను అంటే ఆస్తులను కనుక్కొని అల్ బదర్ నెట్వర్క్ మెంబర్స్ను చంపడం స్టార్ట్ చేసి ఉండవచ్చు. ఇందులో భాగంగానే రాకు చెందిన మన దురందరులే పెద్ద చేపైన హంజా బుర్హాన్ను చంపి ఉండవచ్చు. ఇక్కడ హంజా బుర్హాన్ను చంపి జమాతే ఇస్లాంకు ఏమని వార్నింగ్ ఇచ్చారు అంటే, మీ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారు, మీ యొక్క వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మాకు తెలుసు. మీరు గనక వెస్ట్ బెంగాల్లో నార్త్ ఈస్ట్లో ఉగ్రవాదం చేయాలి అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీస్పై దాడి చేయాలి అని చూస్తే, లేదా మమతా బెనర్జీ కోసం ఇండియాలో ఉద్యమాలను ఫ్యూల్ చేయడానికి ట్రై చేస్తే, ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పర్గనాలో
తిరుగుబాట్లకు ప్లాన్ చేస్తే ఇండియన్ ఆర్మీపై లేదా బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేయడానికి ట్రై చేస్తే మీ యొక్క నెట్వర్క్ మొత్తాన్ని లేపేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికే ఈ యొక్క హత్య చేసి ఉండవచ్చు. ఒకే దెబ్బకు 3 పిట్టలు పడ్డాయి. పుల్వామా మాస్టర్ మైండ్ను చంపేశారు. 2 జమాతే ఇస్లాం యొక్క మెయిన్ అసెట్ అయిన అల్బదర్ టెర్రర్ గ్యాంగ్లో చొచ్చుకుపోయి మెయిన్ ఆపరేటర్నే చంపేశారు. 3 ఇండియాలో ఇల్లీగల్గా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ఒక మెయిన్ కింగ్ పిన్ను అంటే డ్రగ్ కార్టల్ మెంబర్ను చంపేశారు. ఈ విధంగా ఒకే దెబ్బకు 3 పిట్టలు కొట్టారు అనమాట. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.